యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. శ్యామా, వస్తున్నాం అత్తయ్య. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉందమ్మా. చూడ ముచ్చటగా ఉన్నారు. నాదిష్టే తగిలేలా ఉంది. కన్నయ్య, ఇంతసేపు రెడీ అవ్వడానికి? కన్నయ్య ముందుగానే రెడీ అయ్యాడక్క. వాళ్ళ డాడీ ఇప్పటిదాకా చేశారు. ఇంతకీ ఏ పేరు నిర్ణయించారమ్మా? ఏంట్రా అలా చూసుకుంటున్నారు? ఇంకా పేరు నిర్ణయించుకోలేదా? అదేం లేదు మమ్మీ, స్వామీజీ ఆ అక్షరంతో పెట్టమన్నారు కదా. శ్యామ ఏమో కన్నయ్య పేరు కలిసి వచ్చేలా పెట్టమంది. అందుకే ఇద్దరం కలిసి ఆనంద విహారీ అనుకున్నాం. చాలా బాగుందిరా. మావయ్య గారు, వీడికి ఆ కన్నయ్య ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు ఉండాలి. అందుకే మీ పేరు ఆ కన్నయ్య పేరు కలిసి వచ్చేలా ఆనంద విహారీ అని పెడదామనుకుంటున్నాం. ఆనంద విహారీ చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. మావయ్య, కన్నయ్య పేరు ముందు మీరే పలకండి. లేదమ్మా, అమ్మా నాన్నలు ముందు మీరు పలకండి, ఆ తర్వాత నేను మీ అత్తయ్య పలుకుతాం. లేదు మావయ్య గారు, మీరు పెద్దవారు, వీడు మీ వంశాంకురం కాబట్టి ముందు మీరు పలికితేనే బాగుంటుంది. అవును డాడీ, ఫస్ట్ మీరే వాడి చెవిలో పలకండి. ఒక్క నిమిషం అమ్మా. రా నాన్న. రే నానా, ఇది మీ తాతయ్య నీకిచ్చే గిఫ్ట్. చిచ్చు. ఇప్పుడు రాకుమారులా ఉన్నావు నాన్న. అశోక్, పంతులు గారు చెప్పిన ముహూర్తం వచ్చిందా? వచ్చేసింది డాడీ. ఓకే. ఆనంద విహారీ, ఆనంద విహారీ, ఆనంద విహారీ. ఆనంద విహారీ, ఆనంద విహారీ, ఆనంద విహారీ. ఆనంద విహారీ, ఆనంద విహారీ. అరే నువ్వు చాలా గొప్పవాడి అవ్వాలి. నిన్ను చూసి మేమందరం గర్వపడే స్థాయికి నువ్వు ఎదగాలి. బాబు, నువ్వు ఉయ్యాల వెయ్యమ్మా. పాపం శ్యామ వాళ్ళంతా వారసుని చూసుకొని మురిసిపోతున్నారేమో. వాడే వాళ్ళ నిజమైన కొడుకు అనుకొని, వాడే వాళ్ళ నిజమైన మనవడనుకొని అందరూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ రక్తం పంచుకు పుట్టినవాడు వాడు కాదు అని నిజం తెలిస్తే అందరికీ ఒకేసారి గుండె పగిలిపోతుందేమో. ఇప్పుడు మీరు ఎంత సంబరపడినా మీ దగ్గరున్న వాడి జాతకం ప్రకారం తొందరలోనే మీరంతా నాశనం అయిపోతారు, కుప్ప కూలిపోతారు, దరిద్రానికి బాధలకి కేర్ ఆఫ్గా మిగిలిపోతారు. మేడం, ఏంటి? ఈరోజు బాబుకి 21వ రోజు మేడం. రేపు 22వ రోజు, ఎల్లుండి 23వ రోజు. అయితే అది కాదు మేడం, ఈరోజు బాబుకి పేరు పెట్టాలి మేడం. ఎందుకు? అదేంటి మేడం,
పేరు పెట్టాలి అంటే ఎందుకు అంటారేంటి? అదే వాడికి పేరెందుకు అంటున్నాను. మనుషులందరికీ ఏదో ఒక పేరుంటుంది కదా పిలుచుకోవడానికి. ఇప్పుడు వాడిని పేరుతో కాకుండా చిన్న, చుచ్చు, బుచ్చు అని పిలిస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా? అది కాదమ్మా, వీడు నా కడుపులో పడ్డప్పుడు నన్ను మీ ఇంటికి తీసుకొచ్చారు. మాకు కూడు గూడు అన్నీ ఇచ్చారు, ఎంతో సాయం చేశారు. అందుకే వీడికి మీ పేరు కలిసి వచ్చేలా పేరు పెడదాం అనుకుంటున్నాం. ఐశ్వర్యరాయ్ అని పెడతావా? ఆ, అదేదో అమ్మాయి పేరు అనుకుంటా కదమ్మా. మరి నా పేరు కలిసి వచ్చేలా పెడతానన్నావు. అయినా నా శత్రువు బిడ్డకి నా పేరు కలిసి వచ్చేలా పెట్టడం ఏంటి? నాన్ సెన్స్. ఇంకో పేరేదన్నా చెప్పండి మేడం. ఏయ్, విసిగించుకుంటా పో. అయినా పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలకి ఈ రోజు ఉన్న పేరు రేపు ఉండట్లేదు. ఇంకా వీడికెందుకు పేరు తర్వాత చూద్దాం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. పేరు పెడదామన్నా మేడం అంత కసురు. ఆఖరికి నీకు పేరు కూడా పెట్టలేకపోతున్నాను. చెప్పు నాన్న, ఏం పేరు పెట్టమంటావు? నాకేం అర్థం కావట్లేదు. స్వామి, పిల్లాడికి ఏం పేరు పెట్టాలో తెలియని టైంలో నువ్వే ఇది చూపించావా తండ్రి? పెట్టుకుంటాను స్వామి, నీ పేరే నా బిడ్డకు పెట్టుకుంటాను. అరే చిట్టి తండ్రి, నీ పేరు కన్నయ్యరా? కొడుకు పేరు కన్నయ్య. ఇక నుంచి నిన్నందరూ అలానే పిలుస్తారు. కన్నయ్య కన్నయ్య కన్నయ్య. నా చిట్టి తండ్రికి కన్నయ్య పేరు నచ్చింది. ఇది దేవుడిచ్చిన పేరు నాన్న నీకు. ఆ యశోదమ్మ ఆ చిన్ని కృష్ణుని పెంచినట్టే నేను కూడా నిన్ను అపరూపంగా చూసుకుంటాను. ఏ చూడు 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 చూడు. అచ్చచ్చో. వసంత, వీడు ఆనంద గజపతి వర్మ మనవడు. వీడి నవ్వులోనే కనబడుతుంది మన వంశ వీరత్వం. నానా, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి నచ్చింది పట్టుకోవాలి.
పట్టుకో పట్టుకో నాన్న. చిన్ని కృష్ణుడికి ఫ్లూట్ అంటే ఇష్టం కదా, అందుకే దాన్ని పట్టుకోబోతున్నాడు. అది 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 పట్టుకో. ఈసారి కన్నయ్యకి ఇష్టమైన ఫ్రూట్ పట్టుకోరా. కన్నయ్య అది నాన్న బంగారం, నువ్వు పట్టుకోవాల్సింది ఫ్లూట్, అవి పట్టుకోకూడదు. హ? వీడేంటి ఇలాంటివి పట్టుకుంటున్నాడు? పూర్ణ, బాబు ఏడుస్తుంటే పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? బాబుకి ఈరోజు 6 నెలల 6వ రోజు. కన్నయ్యకి అన్నప్రాసన చేసి ఉగ్గు తినిపించాల్సిన రోజు. ఓ సింతేనా? దీనికి ఇలా మొహం మార్చుకుని కూర్చుంటే ఎట్లా? ఉన్నారు కదా మీ ఐశ్వర్య మేడం గారు, తన దగ్గరికి వెళ్ళి బాబుకి ఇలా అన్నప్రాసం చెయ్యాలని చెబితే తనే చేపిస్తుంది కదా. మేడం గారు ఇంతకు ముందులా లేరండి. నేనేం చెప్పినా కోపగించుకుంటున్నారు. నువ్వేదో తప్పు చేసుంటావు, అందుకే మేడం గారు అలా ప్రవర్తిస్తున్నారు. తప్పు చేసింది నేను కాదండి, మీరు. నేనా? నేనేం తప్పు చేశాను పూర్ణ? మందు తాగడం. నువ్విలా రోజు తాగొస్తుంటే మేడం గారికి నచ్చడం లేదు. మంచి మనసుతో మనకి చోటిచ్చి పనిచ్చి మనల్ని ఆదుకున్నారు. మన బ్రతుకు మంచిగుండాలని నీకు మంచి మాటలు చెప్తున్నారు. నువ్వేమో పెడచెవని పెడుతున్నావు. అందుకనే మేడం గారు మన మీద కోపంగా ఉన్నారు. నీ తాగుడు వల్లే మనల్ని పట్టించుకోవట్లేదనిపిస్తుంది. దీనికే ఇలా ఫీల్ అవ్వాలా పూర్ణ? మేడం గారు చేయపోతేనే మన బాబుకు మనమే అన్నప్రాసం చేద్దాం. అన్నప్రాసన మనమే చేద్దామా? ఎలాగండి? మరి కోటి అంటే ఏమనుకున్నా, కోటి బుద్ధులున్నాడు అనమాట. బాబుకి అన్నప్రాసన ఎలా చేస్తానో చూస్తూ ఉండు. ఊరుకో 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 నాన్నా. ఏంటండి ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం పూర్ణ. అది ఊరుకో ఊరుకో నాన్నా, ఊరుకో ఊరుకో. అది ఇది ఇక్కడ, ఇది కూడా ఇక్కడే. ఇటు పూర్ణ,
బాబుని అక్కడ పడుకోబెడదాం. వద్దండి, ఎవరైనా ఇలా అన్నప్రాసన చేస్తారా? పూర్ణ, బాబుని అక్కడ పడుకోబెడితే వాడు ఏమవుతాడో ఇప్పుడే తెలుస్తుంది. వద్దండి. ఏం పర్లేదు, ఇటీవ చెప్తాను. ఆ, అదే. నాన్న, పట్టుకో పట్టుకో పట్టుకో. ఇక్కడ ఉన్నవన్నీ మీ నాన్నకి ఇష్టమైనవే. నువ్వు ఏది పట్టుకున్నా నాకు సంతోషమేరా. పట్టుకో పట్టుకో పట్టుకో. భగవంతుడా, నా బిడ్డని నువ్వే రక్షించు స్వామి. నా బంగారు తండ్రి. వీడేంటి గ్లాస్ పట్టుకోకుండా ఫ్లూట్ పట్టుకున్నాడు? నాకు తెలుసండి, నా కొడుకు తప్పుడు పనులు చేయడని. అబ్బో. వీడి పేరు కన్నయ్య, అందుకే ఆ కన్నయ్యకి ఇష్టమైన ఫ్లూట్ పట్టుకున్నాడు. నా బంగారు తండ్రి. చూడు చూడు నానా. ఎందుకు ఇలా జరిగింది? నా చిన్ని తండ్రి కన్నయ్య ఫ్లూట్ పట్టుకుంటాడనుకుంటే ఏవేవో పట్టుకున్నాడేంటి? దాని ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇదంతా చూస్తుంటే నా బిడ్డ జీవితం ఎలా ఉండబోతుందోనని చాలా భయంగా ఉంది. మామయ్య గారు, ఆనంద విహార్కి కేక్ తినిపించండి. అలాగే. హలో సింగ్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్, ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉంది. ప్రాబ్లమా? అవును సార్, ఈ సమయంలో అశోక్ సార్ కూడా ఇక్కడ లేడు సార్, మీ దగ్గరే ఉన్నాడు. ఈ ప్రాబ్లంని తను మాత్రమే సాల్వ్ చేయగలడు. అందుకే సార్, దయచేసి ఇమ్మీడియట్గా అశోక్ సార్ని ఇక్కడికి పంపించండి. అసలు ప్రాబ్లం ఏంటి సింగ్? ఏమీ జరిగిందంటే, అది సార్ జరిగింది. నువ్వేం టెన్షన్ పడకు సింగ్. నీ ప్రాబ్లం ఏంటో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. నేను వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చేస్తాను. ఒక 2 డేస్ అక్కడే ఉండి మీ ప్రాబ్లం సాల్వ్ చేసి తిరిగి హైదరాబాద్ వచ్చేస్తాను. ఇక్కడ 2 డేస్ ఉంటే సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు సార్. మాకు కావాల్సింది టెంపరవరీ సొల్యూషన్ కాదు సార్, పర్మనెంట్ సొల్యూషన్. అది జరగాలంటే అశోక్ సార్ ఇక్కడే ఉండాలి సార్. హలో సింగ్, నేను అశోక్ని మాట్లాడుతున్నాను. సార్, నువ్వేం బాధపడకు.
నేను వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చేస్తున్నాను. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. అన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావు? అఖిల్, ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే. అది కాదన్నయ్య. అర్థం చేసుకో అఖిల్. అయినా ఇప్పుడేమైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్నావా? ఇంతకు ముందు కూడా అక్కడే ఉన్నాం కదా. అంతేకాకుండా పిల్లాడికి కూడా స్కూల్ అక్కడే అలవాటైంది. ఈ విషయం మమ్మీ డాడీకి తెలిస్తే బాధపడతారన్నయ్య. మీరిప్పుడు అక్కడికి వెళ్తానంటే వాళ్ళు ఒప్పుకోరు. ఏదో ఒకటి చేసి వాళ్ళని కన్విన్స్ చేస్తానులే. ఏంటి నాన్న ఇది? ఇలా వచ్చి అలా వెళ్తానంటున్నావేంటి? నేను వెళ్ళొద్దనే చెప్తున్నాను మమ్మీ, కానీ అన్నయ్య వినడం లేదు.